హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోయే రెసిపీ మన తెలుగు వాళ్ళందరి ఫేవరెట్ రెసిపీ. దీని టేస్ట్ అమేజింగ్ ఉంటుంది. దీన్ని మీరు ఒక్కసారైనా తప్పకుండా తిని ఉంటారు. అది ఏంటి అనుకుంటున్నారా? స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ పులావ్. ఫంక్షన్ స్టైల్లో దీన్ని ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేద్దామా? ముందుగా మనం చికెన్ని పసుపు ఉప్పుతో శుభ్రంగా కడుక్కోవాలి. దీనికోసం మేము కిలో చికెన్ని తీసుకున్నాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు. అలాగే మేము 1/2 కిలో రైస్ని కూడా కడిగి పక్కనుంచుతున్నాం. ఇప్పుడు మనం చికెన్లోకి అలాగే పులావ్లోకి మసాలాని ప్రిపేర్ చేద్దాం. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 నల్ల యాలకులు, 1 ఇంచ్ చెక్క, 1 అనాస పువ్వు, బండి పువ్వు, దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటారు, అది కొంచెం, 6 లవంగాలు, స్టార్ అని దంచిన యాలకులు 6, బిర్యానీ ఆకులు 2. వీటన్నిటిని మనం పౌడర్లా చేయాలి. ఈ పౌడర్ని మనం 2 టీ స్పూన్స్ పక్కకి తీసి ఉంచుదాం, ఎందుకంటే ఇది మనం పులావ్లోకి యూజ్ చేయాలి. మిగిలిన పౌడర్లో 7-8 జీడిపప్పు పలుకులను వేయాలి. అలాగే 1 టీ స్పూన్ గసాలు 1 అవర్ నానబెట్టినవి దీనిలో వేయాలి. ఈ మసాలాని మనం చికెన్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పులావ్ రైస్ని ప్రిపేర్ చేద్దాం. ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో 2 టీ స్పూన్ల గీని వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసి వేడి చేయాలి. ఈ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్రని వేస్తున్నాం. జాపత్రి 1, స్టార్ అనీస్ 1, లవంగాలు 6, యాలకులు 8. ఫ్లేవర్ కోసం మనం ఇలా దంచి వేయాలి. దాల్చిన చెక్క 1 ఇంచ్, 8 మిరియాలు, బిర్యానీ ఆకులు 2, వీటన్నిటిని 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి దీనిలో యాడ్ చేయాలి. 2 మినిట్స్ కలిపిన తర్వాత దీనిలో పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి 4 వేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా 1 యాడ్ చేయాలి. తర్వాత గుప్పెడు కరివేపాకుని దీనిలో యాడ్ చేయాలి. ఎందుకు ఇంత ఎక్కువ కరివేపాకు యాడ్ చేస్తున్నామంటే ఆ ఫ్లేవర్ ఈ కరివేపాకు నుండే వస్తుంది కాబట్టి. ఆకులు చిన్నగా ఉన్న కరివేపాకును మాత్రమే యాడ్ చేయండి, దానిలోనే ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది. 2 టీ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ముద్దని దీనిలో మనం యాడ్ చేయాలి. ఫ్రెష్ అయితేనే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి ముద్దని అడుగంటకుండా మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోనియద్దు. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. రెగ్యులర్గా అయితే దీనిలో మనం రైస్ని యాడ్ చేస్తాం కదా, అలా మనం రైస్ని యాడ్ చేయట్లేదు. దీనిలో మనం చికెన్ని యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మసాలాల్లో చికెన్ బాగా ఫ్రై అయ్యి దానిలో నుంచి మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ని మనం చికెన్ స్టాక్ అంటాం. ఆ స్టాక్తో మనం ఈ పులావ్ రైస్ని ఉడికిస్తాం. ఇదే పులావ్ చేసే అసలైన పద్ధతి. ఇలా మనం చికెన్ స్టాక్తో ఉడికించడం వల్ల ఈ పులావ్ అనేది చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీనిలోనే మనం రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేయాలి, అదే రాక్ సాల్ట్. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచిన మసాలా పొడిని దీనిలో యాడ్ చేస్తున్నాం.
ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ని యాడ్ చేయాలి. మనం తీసుకున్న రైస్ని బట్టి డబల్ వాటర్ని యాడ్ చేయాలి. ఎలా అంటే మనం 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటే 4 గ్లాసుల వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. చికెన్కి సపరేట్గా వాటర్ని మనం ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే చికెన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో చికెన్ మనకి కుక్ అవుతుంది. ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఒక 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించాలి. అప్పుడు మనకి 80% చికెన్ అనేది కుక్ అవుతుంది. ఈ వాటర్లో చికెన్ అనేది మనకి 80% ఖచ్చితంగా కుక్ అవ్వాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా పర్ఫెక్ట్గా చికెన్ అనేది మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఈ పీసెస్ ఇప్పుడు మనకి బాగా ఉడికాయి కదా, వాటర్లో నుంచి తీసి పక్కన ఉంచుకుందాం. వీలైనంత వరకు మసాలా అనేది తీయకుండా ఓన్లీ పీసెస్ని మాత్రమే బయటకు తీసి పక్కన పెట్టండి. చూస్తున్నారు కదా, ఇదే చికెన్ స్టాక్. దీనిలోనే మనం రైస్ని వేసి ఉడికిస్తున్నాం. ఈ పులావ్ అనేది చాలా రుచిగా అండ్ ఫేవరబుల్గా ఉంటుంది. పెట్టి ఉంచితే ఇది మనకి ఒక 15 మినిట్స్లో కుక్ అవుతుంది. ఈలోపు మనం చికెన్ని రెడీ చేద్దాం. ఈ చికెన్లో 2 స్పూన్ల ఆనియన్ ఫ్రైడ్ ఆయిల్ వేయాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు. ఫస్ట్లో మనం బాదం పప్పు, గసాలు వేసి మిక్స్ చేసిన మసాలా పేస్ట్ని ఒక 2 స్పూన్స్ దీనిలో వేయాలి. అలాగే గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిపై చల్లాలి. దీనిలో మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్న ముక్కలుగా కట్ చేసినవి దీనిలో వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలను కూడా దీనిలో వేసి ఫ్రై చేసుకుంటున్నాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా దీనిలో యాడ్ చేయాలి. ఒక 10 జీడిపప్పులను కూడా దీనిలో యాడ్ చేయాలి. ఒక 10 మినిట్స్లో ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మసాలా పట్టించిన చికెన్ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికించిన చికెన్ కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యేలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తే ఇది మనకి రెడీ అయిపోతుంది. ఈలోగా మనం రెడీ అయిన పులావ్కి కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటున్నాం. ఈ పులావ్ వండుతున్నప్పుడు ఈ ఫ్లేవర్ అనేది చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది. అంత ఫ్లేవర్ఫుల్ ఉంటుంది ఈ పులావ్. ఇప్పుడు మనకి చికెన్ కూడా బాగా ఫ్రై పీస్ చికెన్కి ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ చికెన్ ఫ్రై పీస్ పులావ్ తయారు చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రై పీస్ పులావ్ ఇది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా ఫ్లేవర్ఫుల్ అండ్ టేస్టీగా ఉంటుంది.